జయశంకరంపేట్ కేంద్రంలో ముదిరాజ్ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ సోమవారం ముదిరాజ్ మహాసభ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజుల సంక్షేమం కోసం గత ప్రభుత్వాలు విస్మరించాయని, కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీడీ నుండి బీసీఏలోకి మార్చి చిత్తశుద్ధిని చాటుకోవాలని అన్నారు। ఈ కార్యక్రమంలో మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పల్లెబోయిన పున్నయ్య, ముదిరాజ్ సంఘం నాయకులు గాండ్ల సంగమేశ్వర్, జోడు రవి, గాండ్ల సాయిలు, మెట్ల సుధీర్, మండల ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు। ముదిరాజ్ మహాసభ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి గారైన మన గోపాలకృష్ణ గారు ఈ శంకరంపేటకి క్యాలెండర్ ఆవిష్కరణ గురించి రావడం జరిగింది। మరి ముఖ్య అతిథిగా పెద్ద మనిషి కూడా ఇచ్చినాం మనం జిల్లా అధ్యక్షుడికి। అతను మరి వేరే పని నుండి రాలేకపోయాడు, సాధన పంపించాడు। మళ్ళా ఇంకొక ఆయన కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్షయ్ గారు ఉండే, ఆయన కూడా చెప్పమంటే ఫోన్ చేసిన నేను, ఫోన్ చేస్తే ఆయన కూడా అందుబాటు వాళ్ళిద్దరు పెద్ద మనుషులు ఇద్దరు ఒకటే ఇక్కడ ఉన్నట్టున్నారు। అనుకోవడానికి తను రాలేదు। అక్కడ నుంచి మెదక్ జిల్లా ప్రతినిధిగా మన జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు మన్నగల రామన్న తను పంపించినందుకు నేను వచ్చాడు। వచ్చిన ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసినందుకు వారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు। జై ముదిరాజ్।